హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మైసూర్ శాండల్ సోప్ని ఎలా తయారు చేస్తారు, దానిలో ఏమేం ఇంగ్రీడియంట్స్ కలుపుతారు, ఈ సోప్ని ఎవరు ఎప్పుడు తయారు చేశారు, ఇలాంటి విషయాలన్నింటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అసలు ఈ సోప్కి ఇంత ప్రత్యేకత ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ సోప్ కర్ణాటక ప్రభుత్వానికి చెందింది. దీనిని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ KSDL అనే సంస్థ తయారు చేస్తుంది. ఇది గవర్నమెంట్ సోప్. అంతేకాదు, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. 2, ఇది 100% శాండల్వుడ్ ఆయిల్తో, అంటే 100% స్వచ్ఛమైన గంధపు నూనెతో తయారు చేయబడే ఏకైక సోప్. 100% శాండల్వుడ్ ఆయిల్ అంటే కేవలం గంధపు నూనెతోనే తయారవుతున్నప్పటికీ దానిలో సోడియం పామేట్, సోడియం పామ్ కర్నలేట్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం క్లోరైడ్, టైటానియం డయాక్సైడ్ అండ్ అలాగే పర్ఫ్యూమ్స్, కాస్ కలర్స్ ఇలా మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే కలుపుతారు. ఇండియాలో ఎక్కువగా వాడే సోప్స్లో ఇది కూడా ఒకటి. నాకు తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా ఈ సోప్ని వాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఈ సోప్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఈ సోప్ని తయారు చేయడానికి ఫస్ట్ వాళ్ళు పెద్ద పెద్ద గంధపు చెట్ల దొంగలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఈ కట్ చేసిన చిన్న చిన్న ముక్కలను స్ప్లిట్టింగ్ మెషిన్ సాయంతో విరగొడతారు. ఈ ముక్కలను మరొక మెషిన్లో వేసి పొడిగా మారుస్తారు. ఇప్పుడు ఈ గంధపు చెక్కల యొక్క పొడిని కోల్డ్ ఫైర్ బాయిలర్స్లో వేస్తారు. ఇక్కడ ఈ గంధపు పొడిని నీటితో కలిపి 150 డిగ్రీల వేడి వరకు మరిగిస్తారు. ఈ గంధపు పొడి మరియు నీరు కలిసి చిక్కని ద్రవంలా మారుతుంది. ఇప్పుడు ఈ ద్రవం నుండి గంధపు నూనె నీటి ఆవిరితో కలిసి బయటికి వస్తుంది. ఈ ఆవిరిని డిస్టిలేషన్ స్టీవ్స్లో ఉంచుతారు. ఇప్పుడు ఈ ఆవిరిని చల్లబరుస్తారు. ఇక్కడ గంధపు నూనె పైకి తేలుతుంది. ఈ నూనెను అక్కడ పనిచేసే కార్మికులు నీటి నుండి వేరు చేసి ల్యాబ్కు పంపుతారు. ల్యాబ్లో ఈ ఆయిల్తో కలిసి ఉన్న నీటిని సెపరేటింగ్ ఫన్నెల్స్ సాయంతో వేరు చేస్తారు. ఇక్కడ వేరు చేయబడిన క్రూడ్ ఆయిల్ను దానిలో ఇంకేమైనా తేమ ఉంటే తొలగించడం కోసం వ్యాక్యూమ్ డ్రయర్స్ నుండి పంపుతారు. ఇప్పుడు ఈ స్వచ్ఛమైన శాండిల్వుడ్ ఆయిల్ను అల్యూమినియం కంటైనర్స్లో ఉంచుతారు. ఇప్పుడు ఈ శాండిల్వుడ్ ఆయిల్ని కాస్టిక్ సోడా అండ్ సాల్ట్ వాటర్తో కలిపి 100 నుండి 110 డిగ్రీల వేడి వద్ద బాగా మరిగిస్తారు. ఈ మొత్తం కలిసి ఒక చిక్కని మిశ్రమంలా తయారవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 1 నుండి 2 రోజుల పాటు అలానే ఉంచుతారు. ఈ మిశ్రమాన్ని మెషిన్ సాయంతో చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానికి గ్లిజరిన్, పర్ఫ్యూమ్, కాస్ కలర్స్ అలాగే మనం మొదట్లో చెప్పుకున్నట్లు కొన్ని ఇంగ్రీడియంట్స్ని కలుపుతారు. ఈ మిశ్రమాన్ని ఒక రోలింగ్ మెషిన్లోకి పంపి ఆ మొత్తం పదార్థాన్ని బాగా కలిసేలా చేస్తారు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ఎక్స్ట్రూషన్ రాడ్ ద్వారా పంపి ఆ పదార్థాన్ని రెక్టాంగిల్ షేప్లోకి మారుస్తారు. తరువాత దీన్ని ముక్కలుగా కట్ చేస్తారు. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలను వేరొక కటింగ్ మెషిన్ పర్ఫెక్ట్ ఓవెల్ షేప్లోకి మారుస్తుంది. ఇక్కడే మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ లోగో కూడా వాటిపై ప్రింట్ చేయబడుతుంది. సోప్ కంప్లీట్గా తయారైన తరువాత ల్యాబ్లో దాని యొక్క క్వాలిటీ కూడా చెక్ చేయబడుతుంది. దీంతో ఈ సోప్ ప్యాకింగ్కి రెడీ అయిపోతుంది. వీటిని ఫస్ట్ ప్లాస్టిక్ కవర్స్లో ప్యాక్ చేస్తారు. ఆ తర్వాత అక్కడ ఉండే వర్కర్స్ వాటిని బాక్సులలో ప్యాక్ చేసి ప్యాకింగ్ కంప్లీట్ అయ్యాక గోడౌన్స్కి పంపుతారు. ఇలా మైసూర్ శాండల్ సోప్ని తయారు చేస్తారు. ఒక మైసూర్ శాండల్ సోప్ తయారవడానికి దాదాపు 3 రోజులు పడుతుంది. ఈ సోప్ని ఎవరు ఎప్పుడు తయారు చేశారో ఇప్పుడు చూద్దాం. 20వ శతాబ్దం మొదట్లో భారతదేశంలోని మైసూర్ రాజ్యం ప్రపంచంలోని అతిపెద్ద గంధపు చెక్క ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉండేది. ఈ గంధపు చెక్కలో ఎక్కువ భాగం యూరప్కు ఎగుమతి చేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధం కారణంగా ఎగుమతి చేయలేకపోవడంతో పెద్ద పెద్ద గంధపు నిల్వలు ఏర్పడ్డాయి. ఈ నిల్వలను బాగా ఉపయోగించుకోవడానికి
అప్పటి మైసూర్ రాజైన 4వ కృష్ణరాజ వడియార్ అప్పటి మైసూర్ రాజ్యం యొక్క దివాన్ అయిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలిసి 1916వ సంవత్సరంలో ప్రభుత్వ గంధపు నూనె కర్మాగారాన్ని స్థాపించారు. మొదట్లో ఇక్కడ గంధపు నూనె మాత్రమే తయారు చేసేవారు. ఆ తర్వాత 1918 నుండి ఆ గంధపు నూనెను ఉపయోగించి మైసూర్ శాండల్ సోప్ను మరియు మరికొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ని తయారు చేయడం మొదలుపెట్టారు. 1944లో షిమోగా వద్ద ఇలాంటి మరో గంధపు నూనె కర్మాగారం స్థాపించబడింది. కర్ణాటక ఏకీకరణ తరువాత ఈ కర్మాగారాలు కర్ణాటక ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయి. దాంతో 1980లో ఈ కర్మాగారాలను కలిపి కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ KSDL అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఇప్పుడు మనం వాడే మైసూర్ శాండిల్ సోప్స్ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే తయారవుతున్నాయి. సింహం యొక్క శరీరం మరియు ఏనుగు యొక్క తల కలిగిన శరభ అనే పౌరాణిక జీవిని ఈ సంస్థ యొక్క లోగోగా నిర్ణయించారు. 2006లో మైసూర్ శాండల్ సోప్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా MS ధోని ఎంపికయ్యాడు. ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా వాడుతున్న సోప్స్లో ఇది కూడా ఒకటి. దీనికి ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా డిమాండ్ బాగానే ఉంది. అయితే మనం అనుకుంటున్నట్లు ఈ సోప్ మొదటి నుండి ఇంత లాభాల్లో రాణించడం లేదు. ఒకానొక సందర్భంలో ఈ కంపెనీ మూసేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆ సమయంలో కార్మికులు తామే స్వయంగా మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆ కంపెనీ మళ్ళీ లాభాల్లోకి వచ్చింది. కంపెనీ లాభాల్లో ఉన్నా సరే ఆ కంపెనీ తయారు చేయగల సామర్థ్యంలో కేవలం 25% మాత్రమే తయారు చేస్తుంది. దీనికి ప్రధాన కారణం గంధపు చెక్క నిల్వలు క్షీణించడం. ఒకప్పుడు గంధపు చెక్క నిల్వలను ఉపయోగించుకోవడానికి స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు ఆ గంధపు చెక్క సరిపోక ఇతర దేశాల నుండి ఎగుమతి చేసుకోవాలనే ఆలోచనలు కూడా చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇలాంటి ఇంకేవైనా మ్యానుఫ్యాక్చరింగ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.